ఉన్నది స్టాచ్యూ సెయింట్ జెరోమ్ గారి స్టాచ్యూ. సెయింట్ జెరోమ్ గారి స్టాచ్యూ. పరిశుద్ధ గ్రంథం రాయబడిన భాష, తొలిటిగా పరిశుద్ధ గ్రంథం రాయబడిన భాష హెబ్రూ, గ్రీకు. అది సామాన్యులు అర్థం చేసుకోవడానికి కష్టం కదండి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉందంటే ఆ పితామహుడు చేసిన పుణ్యమే. ఎలాగంటారా, ఆయన హెబ్రూ, గ్రీకులో ఉన్న బైబిల్ భాషని లాటిన్ భాషలోనికి మొట్టమొదటిగా అనువదించారు. మొట్టమొదటి తర్జుమా చేయబడింది బైబిల్ గ్రంథం ఈయన ద్వారానే. ఈయన తర్జుమా చేసి ప్రపంచానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈ క్రింద గుహలు ఉంటాయి, ఆ గుహల్లోనే 30 ఏళ్ళు నివసించి బైబిల్ గ్రంథాన్ని, హిబ్రూ, గ్రీకులో ఉన్న బైబిల్ గ్రంథాన్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేశారు. ఆ తరువాత ఆ భాషల్ని ఇంగ్లీష్లోనికి, ఇప్పుడు ప్రపంచ భాషలన్నిటిలోనికి కూడా బైబిల్ తర్జుమా చేసి ప్రతి సామాన్యుడికి కూడా బైబిల్ అందుబాటులోకి వచ్చింది. సెయింట్ జెరోమ్ గారు పుణ్యమే. తర్వాత ఆయన చేతుల్లో ఒక పక్కన బైబిల్ ఉంది, కాళ్ళ దగ్గర పుర్రు ఉంది. చూశారండి, చూస్తున్నారా? కాళ్ళ దగ్గర పుర్రు ఉంది. దాని అర్థం ఏంటంటే మనిషి ఎంత జీవితం జీవించినా, అది విలాసవంతమైన జీవితం కావచ్చు, సాధారణమైన జీవితం కావచ్చు, దీర్ఘాయుష్ కావచ్చు, అల్పాయుష్ కావచ్చు, మనిషి ఎంత బ్రతుకు బ్రతికినా చివరికి మారాల్సింది పుర్రెలాగే. మిగిలేది పుర్రే. సంపాదించిన సంపాదనలో చిల్లి గవ్వ కూడా తనతో పాటు తీసుకెళ్ళడు. ఏది సంపాదించి ఈ లోకంలో విడిచిపెట్టాల్సిందే. అందుకని మానవులందరినీ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి, ఒకరి ఎడల ఒకరు అన్యోన్యత కలిగి జీవించండి అంటూ ఆయన గుర్తుగా అక్కడ దానికి తెలియజేశారు. ఆ పుర్రె గుర్తును మనం చూస్తున్నాం సెయింట్ జెరోమ్ గారిది. లోపల క్యాథలిక్ చర్చ్ ఒకటి ఉంది, చూసి వచ్చేద్దామా? ఒక్క నిమిషం అలా చూసి ఇలా వచ్చేద్దామా? రండి రండి. సెయింట్ జెరోమ్ గారు క్రీస్తు శకం 342 347 సంవత్సరముల మధ్యలో క్రొయేషియా దేశమునకు చెందిన దాల్మేషియా మరియు పన్నోనియా సరిహద్దులలోని యమోనా గ్రామమునకు సమీపముగా ఉన్న స్ట్రైడాన్ అనే ప్రాంతములో జన్మించారు. చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక మంచి భక్తిపరుడు. తన యవ్వన ప్రాయములో కెటెక్టికల్ స్కూల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అనే వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించి అక్కడనే పట్టభద్రుడై సంఘములో వైద్యునిగా తన జీవితకాలమంతా ఒక తపస్విగా ఉంటూ రోము మరియు ఇటలీ పట్టణమునకు చెందిన బాసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మేజర్ చర్చిలో ఒక తర్జుమాదారునిగా, ఒక వేదాంతిగా పరిచర్య చేసేవారు. క్యాథలిక్ చర్చ్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ మరియు యాంగ్లికన్ కమ్యూనియన్ లూథరన్ చర్చీలలోనైతే ఈ జెరోమ్ గారిని పూజిస్తారు కూడా. ఈ జెరోమ్ గారి అసలు పేరు యూసేబియస్ సోఫ్రోనియస్ హెరోనిమస్. జెరోమ్ గారు రోము పట్టణములోనే లాటిన్ మరియు గ్రీకు భాషలను అభ్యసించి అందులో మంచి పట్టు సాధించారు. సుమారుగా క్రీస్తు శకం 382 405 సంవత్సరముల మధ్యకాలములో అతడు బెత్లెహేము ప్రాంతమునకు వచ్చి అక్కడనే ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో రాయబడిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను లాటిన్ భాషలోనికి అనువదించారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక మనిషి పుర్రె ఉండేది. దాని అర్థం ఏంటో తెలుసా? మానవులు ఎంత బ్రతుకు బ్రతికినా చివరకు వారికి మిగిలేది ఈ పుర్రె లాంటి అనుభవాలే కదా. అందుకే బ్రతికి ఉన్నప్పుడే మంచి మనస్సు కలిగి అందరితో సమాధానముగా ఉండి అందరి ఎడల ప్రేమానురాగాలను పంచాలని కోరుకునేవారు. ఆయన తన 78వ ఏట అనగా క్రీస్తు శకం 420వ సంవత్సరము సెప్టెంబర్ నెల 30వ తారీఖున తన తుది శ్వాసను విడిచి ప్రభు సన్నిధికి ఎత్తబడ్డారు. ఇంత మంచి వ్యక్తిత్వము కలిగిన ఈ మహనీయుని గురించిన వివరములను ఈ వీడియో ద్వారా తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఇంతకు మునుపు చూసింది పైన సెయింట్ జెరోమ్ గారి స్టాచ్యూని మనం చూసాం కదా.
ఆ సెయింట్ జెరోమ్ గారు ఇదే గుహలో 36 సంవత్సరాలు జీవించి ఇక్కడే ఆయన బైబిల్ని తర్జుమా చేశారు. ఆదిమ హెబ్రూ గ్రీకు భాషలో ఉన్న బైబిల్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేశారు. చూడండి, గుహలు చూడండి. ఇదిగో ఈ గుహలో ఆయన జీవించారు. ఈ గుహలో ఆయన జీవించారు. సెయింట్ జెరోమ్ గారు, ఇదిగోండి ఆయనే సెయింట్ జెరోమ్ గారు. ఆయన గుర్తుగా ఒక చిత్రపటం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ గుహల్లో ఆయన నివసించి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశారు. అది ఆయన నివసించిన గుహలు. అప్పుడులో ఆయన నివసించిన గుహలు, ప్రారంభ శతాబ్దంలో ఆయన నివసించిన గుహలు ఇవన్నీ కూడా. వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you richly. Thank you.